కామన్‌గా రెస్పిరేటరీ ఈ ఈ ఈ చలికాలంలో కామన్‌గా మనకి ఓపీడీలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌లో వచ్చేవారంటే మెయిన్‌గా ఆస్మా వాళ్ళు ఎక్కువ వస్తారు. తర్వాత సిఓపీడీ అంటాం. అది క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. వాటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్రాంకైటిస్ మరి ఒకటి ఎంఫైసీమా అంటాము. సో వీటి సిమ్టమ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు మనకి ఓపీడీస్‌లో. తర్వాత మామూలుగా జలుబు అనేది మొత్తం ఛాతీ పట్టేయడము, ఫ్లమ్ రావటం అన్నీ వస్తుంటాయి. ఈ మోస్ట్లీ ఈ ఇన్ఫెక్షన్స్ అంటే న్యూమోనియా కింద వస్తాయి ఇవన్నీ కూడా. వీటిలో సాధారణంగా వచ్చేది ఇప్పుడు ఫ్లూ ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో. దాంట్లో మెయిన్గా స్వైన్ ఫ్లూ, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇవన్నీ వస్తుంటాయి మొత్తం. తర్వాత రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లు వస్తాయి. తర్వాత కొంతమంది బయటికి వెళ్ళి ట్రావెల్ చేసిన వాళ్ళు కరోనా వైరస్ న్యూమోనియా వస్తుంటాయి. తర్వాత ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా ఫేర్ అవుతుంటాయి. దాంట్లో తరచుగా వచ్చేది చిన్నపిల్లల్లో మామూలు స్ట్రెప్టోకోకస్, స్టాఫిలోకోకస్ ఆరెస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. పెద్దవాళ్ళు కూడా సేమ్ ఈ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి టీవీ న్యూమోనియాలు ఎక్కువ వస్తుంటాయి ఈ కాలంలో. తర్వాత ఫంగల్ న్యూమోనియా ఉంటాయి. ఫంగల్ న్యూమోనియా అంటే ఎక్కువ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి కూడా ఫంగల్ న్యూమోనియా అంటే బూజు పట్టేయటం అంటారు లంగ్స్లో. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత మనకు వచ్చేవాళ్ళు అంతా ఈ స్నోరింగ్ అంటే స్లీప్ యాప్నియా అంటారు వాటిని. సో లావుగా ఉన్న వాళ్ళు కూడా స్లీప్ యాప్నియా వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్తో గురకతో ఇబ్బంది వాళ్ళు కూడా వస్తుంటారు మనకు ఓపీడీస్కి. తర్వాత ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్లో ఇండస్ట్రీలో చేసిన వాళ్ళకి ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. తర్వాత మనకి ఇంకా లంగ్ క్యాన్సరు, తర్వాత ఇంకా ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ మొత్తం లంగ్స్ 2 డ్యామేజ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటారు. అవన్నీ కూడా మాకు తరచుగా వచ్చే పేషెంట్స్ వీళ్ళందరూ వస్తుంటారు. ఈ శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మామూలుగా మనకి ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అవడం వల్ల వచ్చే న్యూమోనియాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత స్మోకింగ్, బయట ఎక్కువ స్మోక్ చేయడం వల్ల ఈ స్మోకింగ్ వల్ల కూడా లంగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. తర్వాత సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే మనకు కాల్చిపోయినా పక్కన మనకు ఉన్న వాళ్ళతోటి ఎక్కువ స్మోక్ మనకి తీసుకున్నా కూడా దాని కూడా ఇన్ఫెక్షన్స్, తర్వాత ఆస్మా, బ్రాంకైటిస్ అనేవి కూడా ఫేర్ అప్ అయితే ఉంటాయి. తర్వాత ఇంకా ట్రావెల్ చేసినప్పుడు ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్లో కానీ వాటిలో కూడా ఈ లంగ్లోని న్యూమోనియాలు ఎక్కువ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వైరల్ న్యూమోనియాలు ఎక్కువ వస్తుంటాయి ఇవన్నీ కూడా. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాస్లో రేడాన్ ఎక్స్పోజర్ కానీ యాస్పెట్స్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కామన్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆయాసంతో వస్తుంటారు. కొంచెం దూరం రాగానే ఆయాస పడతాము, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ కొంచెం నడవడం అలా అవుతూ ఉంటుంది. సో మనం చూసుకోవాలి, మన అది లంగ్ ఇష్యూవా లేకపోతే కార్డియక్ ఇష్యూ అని చూసుకోవాలి. తర్వాత ఛాతి పట్టేయడము, పిల్లికోతలు రావడం, కొంచెము ఫ్లమ్ ఎక్కువ రావడం, వాళ్ళకి దగ్గుతున్నప్పుడు ఫ్లమ్ ఎక్కువ రావడం. ఫ్లమ్ అనేది తెల్లగా పచ్చగా వస్తుంటుంది. పచ్చగా వస్తుంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. వెంటనే వచ్చి హాస్పిటల్కి వచ్చి సంప్రదించాలి. దీంతోపాటు జ్వరం వస్తుంటుంది, ఛాతి నొప్పి రావటము, జ్వరం అనేది కంట్రోల్ అవ్వకుండా ఉండటం వల్ల కూడా వెంటనే వచ్చి సంప్రదించాలి హాస్పిటల్లో. తర్వాత మనకి ఒక్కోసారి తెమ్మడితో పాటు రక్తం వస్తుంటుంది. సో రక్తం వచ్చినప్పుడు కూడా మనం అలర్ట్ అయ్యి వెంటనే వచ్చి హాస్పిటల్లో చూపించుకోవాలి. ఇవన్నీ సాధారణ లంగ్ కంప్లైంట్స్తో వస్తుంటారు. మనకి లంగ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ మనకి రాగానే వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి, వాళ్ళు చేసే ఆక్యుపేషన్స్ బట్టి, వాళ్ళకి లైఫ్ స్టైల్ బట్టి మనము ఫస్ట్ మన హిస్టరీ తీసుకుని దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తాము. కామన్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్స్రే తీస్తాము. ఎక్స్రేలో సాధారణంగా 80% వరకు మనకి డయాగ్నోస్ అయిపోతుంది. తర్వాత కఫన్ టెస్ట్ చేస్తాము. కఫన్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఏంటి, ఏ క్రీమ్లోనే మనకు తెలుస్తుంది మన దాంట్లో. తర్వాత మనకి నార్మల్గా ఈ ఆస్మా, సిఓపీడీ పేషెంట్స్ మనం పిఎఫ్టీ చేస్తాం, అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. దీన్ని బట్టి మనకి లంగ్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎంతవరకు వాళ్ళ యొక్క లంగ్ సామర్థ్యం తెలిసిపోతుంది దీంట్లో పిఎఫ్టీలో. ఇంకా ఫర్దర్గా మనకి బ్లడ్ టెస్ట్ చేస్తాము, సిబిపి టెస్ట్ అని, ఈస్నోఫిల్ కౌంట్ అని, ఐజీ లెవెల్స్ అని చేస్తాము. ఇంకా ఫర్దర్గా ఇంకా మనకి ఏమైనా డౌట్ వస్తుంది, ఇంకా మనకి ఎక్స్రే కానీ ఇంకా ఎక్కువ వెళ్ళాలంటే మనకి సిటీ స్కాన్ కానీ, తర్వాత మనకి బ్రాంకోస్కోపీ చేస్తాము. లంగ్స్లో పోయి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంటుంది అంత మొత్తం. ఇంకా ఏమన్నా పెద్దవాళ్ళు ఏమన్నా మనకి గడ్డ ఉంటే దానికి మనం బయాప్సీ ప్లాన్ చేసుకోవాలి. మనం సాధారణంగా మనకి నార్మల్ ఎక్స్రే సరిపోతుంది. ఎక్స్రే, పిఎఫ్టీ, ఆ ఫ్లమ్ టెస్ట్. ఒక లంగ్స్లో కనుక ఈ లంగ్స్ బయట ఫ్లోరా అంటాము, ఫ్లోరాలో వాటర్ ఎక్కువ అయితే ఆ ఫ్లూయిడ్ తీసి మనం టెస్ట్కి పంపిస్తాము. సో దాన్ని బట్టి మనం ఫస్ట్ ప్రిలిమినరీలో కొన్ని ల్యాబ్ టెస్ట్ సరిపోతుంది. ఫర్దర్గా వెళ్ళాలంటే మనం సిటీ స్కాన్ కూడా చేయించాలి. ఫస్ట్ మనకి ప్రిలిమినరీగా మనకి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మనకి రాగానే ఇంట్లోనే మనం కొంచెం పారాసెటమాల్ వేసుకుంటాము, కొంతమంది ఎజిథ్రోమైసిన్ వాడతారు. సో 2-3 డేస్లో సబ్సైడ్ అవ్వాలి. సబ్సైడ్ అవ్వకుండా మనకి ఇంకా ఇబ్బంది పడుతుంది, ఆయాసం ఎక్కువైతుందంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానీ డాక్టర్ కానీ సంప్రదించడం మంచిది. ఆహారం అంటే ఎప్పుడు కూడా ఈ చలికాలంలో చలిగా అని చెప్పేసి ఎక్కువ వాటర్ తాగము. ఎక్కువ వాటర్ తాగాలి. 4-5 లీటర్స్ ఎక్కువ వాటర్ తీసుకుంటే హైడ్రేట్ అవ్వాలి బాడీ అంతా కూడా. తర్వాత ఎక్కువ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే బాగా మంచిగా ఫుడ్ బాగా తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవాలి, మంచిగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి.
తర్వాత ఎక్కువ గుడ్ స్లీప్ ఉండాలి, మనకి 8 అవర్స్ పడుకోవాలి మంచిగా నిద్ర. తర్వాత స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకూడదు. బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం మాస్క్ వేసుకుని వెళ్ళాలి. ఒకవేళ మనకి ఏమన్నా తిన్నప్పుడు గట్ట ఫుడ్ తిన్నప్పుడు కూడా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని కంపల్సరీ తీసుకోవాలి. ప్రివెన్షన్ అంటే ఈ చలికాలంలో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి కంపల్సరీగా మనకి ప్రతి చలికాలంలో ఫ్లూ షాట్ వేసుకోవాలి. స్వైన్ ఫ్లూకి రాకుండా ఇది 80% వరకు ఈ వ్యాక్సిన్ వల్ల మనల్ని కాపాడుతుంది. తర్వాత మనకి పెద్దవాళ్ళలో 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి లంగ్ ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళు కంపల్సరీ న్యూమోనియా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో దీనివల్ల కూడా న్యూమోనియా రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత మనకి కంపల్సరీ రోజు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కంపల్సరీ మనకి డైలీ ప్లాన్లో కంపల్సరీ రోజు ఒక హాఫ్ అన్ అవర్ నడవడము, సో స్ట్రెస్ తగ్గించుకుంటాము, 8 అవర్స్ పడుకుంటాము. ఏమన్నా చెడు అలవాట్లు ఉంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే మానుకోవాలి.